చిన్న ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థనతో దేవుని యొక్క మాటలను మనందరము తెలుసుకోవడానికి సిద్ధపడదాం. ప్రేమ కలిగిన పరలోకముందున్న కన్న తండ్రి దేవా, మీ దయా సంకల్పము చొప్పున మమ్మల్ని అందరినీ సజీవ లెక్కలో ఉంచి ఈ రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించుటకు, మహింపరచుటకు, మీ పాదముల చెంత ప్రార్థించుటకు, మీ శ్రేష్టమైన మాటలను తెలుసుకున్నటకు మా అందరికీ మీరు అందించే గొప్ప భాగ్యాన్ని బట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తులు స్తోత్రాలు మీకే చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో మీ మాటల కొరకు మేమందరము సిద్ధపడి మీ పాదాల చెంత కూర్చుని ఉండగా మా అందరితో మీరు మాట్లాడండి. మీ పక్షముగా దీనుడైన నేను నిలబడి మీ మాటలు వివరించడానికి సిద్ధపడుతుండగా నన్ను బలపరిచి నా నోట మీ శక్తి గల మాట ఉంచి మా అందరిలో మీ ఉన్నతమైన మాటలను తెలుసుకున్నటకు, మాలో ఫలించుటకు మీ గొప్ప సహాయాన్ని దయచేయమని వేడుకుంటూ ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవాది దేవుడిచ్చిన ఈ చక్కటి సమయాన్ని బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతించుకుంటూ కొన్ని నిమిషాలు దేవుని యొక్క పాద సన్నిధిలో చేరిన మనందరము దేవుని యొక్క మాటలను ధ్యానించడానికి, పరిశీలించడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడదామండి. ఈరోజు ప్రపంచ పరిస్థితులను మనం పరిశీలిస్తుంటే ఏ ఒక్క దేశము కూడా సంతోషంగా ఉన్నట్లుగా మనకు కనబడతలేదు. ఏ దేశాన్ని కదిపినా కానీ ప్రతి దేశంలో ఏదో ఒక బాధ, ఏదో ఒక వేదన, ఏదో ఒక ప్రళయం అనేది కనబడుతున్నది. అంటే ప్రపంచ పరిస్థితిని మనందరము శ్రద్ధగా ఆలోచిస్తుంటే లోకానికి కాలం అయిపోతుందని, లోకం ఇంకా ముగింపు దశలోనికి వచ్చేస్తుందని మనకు అర్థమవుతుంది. ఈ ముగింపు దశలోనికి వస్తున్న, ముగింపు దశలో జీవిస్తున్న మనమందరము ఎక్కువగా దేవుని యొక్క వాక్యముతో అంటుకట్టుకొని ఉండాలని, ఎక్కువగా దేవుని యొక్క పాదాల చెంత మనందరము చేరి దేవునిని ప్రార్థిస్తూ, దేవుని మహింపరుచుకుంటూ, దేవునితో ఒక చక్కని అనుబంధాన్ని కలిగి ఉండాలని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనందరము నేర్చుకుంటున్నాం. మనందరము మన మనస్సులను దేవుని యొక్క వాక్యం మీద నిలుపుకోవడానికి ఇష్టపడితే ఈరోజున్న ప్రస్తుత పరిస్థితులను బట్టి మనందరం ఒక చక్కటి అంశాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడాలని నేను ఆలోచించి ఒక చక్కని అంశాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఆ అంశం ఏమిటంటే, ప్రపంచ ప్రజలు గుర్తించలేని దేవుని ప్రభుత్వం. మరలా చెప్తున్నానండి, చాలా జాగ్రత్తగా వినండి. ప్రస్తుత కాలంలో ఉన్న ప్రజలందరికీ ఇది చాలా అవసరం. అంశం ఏమిటంటే, ప్రపంచ ప్రజలు గుర్తించలేని దేవుని ప్రభుత్వం. ప్రభుత్వం అనగానే మనుషుల యొక్క ఆలోచనలు ఎక్కడితో కేంద్రీకృతమై ఉంటాయంటే కేవలము ఈ భూలోక సంబంధమైన ఆలోచనలతోనే ఉంటాయి. ప్రభుత్వం అనగానే ఈ లోకంలో ఉన్న ఆ యొక్క అధికారాలే మనుషుల యొక్క మదిలో ఉంటాయి. పూర్వకాలం నుంచి పరిశీలిస్తూ వస్తుంటే ప్రజలందరికీ ప్రభుత్వాలు ఉండేవి. ప్రజలందరికీ ప్రభుత్వాలను ఏలే రాజులు కూడా ఉండేవారు. ప్రజలను పరిపాలించే అధికారులు కూడా ఉండేవారు. వీరి యొక్క ప్రభుత్వాలను, వీరి యొక్క కాలాలను మనం పరిశీలిస్తుంటే ఏ రాజు శాశ్వతంగా రాజ్యాన్ని పరిపాలిస్తూ నిరంతరము జీవిస్తూనే అదే ప్రభుత్వ అర్హతలో జీవించినట్లుగా మనకు కనబడదు. ఒకసారి మీ చేతులున్న పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి ప్రభుత్వాలను ఏలుతున్న రాజుల విషయమై మీరు ఆలోచించగలిగితే, పూర్వకాలమందు యెరూషలేము పట్టణమందు రాజులు ఉండేవారంట. ఆ రాజులు ఎలాంటి వారని బైబిల్ చెబుతుందో మీ చేతులున్న పరిశుద్ధ గ్రంథం తెరిచి చూడగలిగితే, ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని చదవండి. ఎజ్రా గ్రంథము 4వ అధ్యాయము 20వ వచనాన్ని ఒకసారి మీరు చదవగలిగితే చూడండి. మరియు యెరూషలేము పట్టణమందు బలమైన రాజులు ప్రభుత్వము చేసిరి అంటున్నాడు. చూడండి, యెరూషలేము పట్టణం ఉన్నది, ఆ పట్టణములో రాజులు ఉన్నారు. ఆ రాజులు ఎలాంటి వారంటే
బలమైన రాజులు. బలమైన రాజులు అంటే వారికి ఉన్న అధికారం చాలా గొప్పగా ఉండేది, వారి యొక్క ఆలోచన విధానము చాలా గొప్పగా ఉండేది, వారి యొక్క సైన్యము చాలా గొప్పగా ఉండేది, వారి ప్రభుత్వాలు కూడా ఎలా ఉండేవంటే చాలా బలంగా ఉండేవి. అలాంటి గొప్ప రాజులు ప్రభుత్వాలు చేసిన కాలాలు గడిచిపోయాయి. అలా ప్రభుత్వాలు చేసిన బలమైన రాజులలో ఈ రాత్రి కొందరు రాజులను మనం మదిలోనికి తెచ్చుకుంటూ ఆ రాజుల ప్రభుత్వాలు నేర్పిస్తున్న ఒక పాఠాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి ఇష్టపడితే, రాజుల యొక్క చరిత్రలను కానీ లేదా రాజు యొక్క ప్రభుత్వాల గురించి కానీ చక్కగా తెలియపరిచే ఒక పుస్తకం ఉన్నది. ఆ పుస్తకం ఏమిటంటే దానియేలు గ్రంథం. ఏ పుస్తకం అండి అది? దానియేలు. రాజుల యొక్క చరిత్రలను లేదా రాజు యొక్క ప్రభుత్వ పరిస్థితులను, చరిత్ర యొక్క ఆధారాలకు దానియేలు గ్రంథం అన్నది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నదని మనం చెప్పగలం. దేశ ప్రజలను ఏలుతున్న రాజులలో కొందరి పేర్లను దేవుడు లెక్కించి వారి ప్రభుత్వాలను దేవుడు లెక్కిస్తూ మనందరి ముందు చూపిస్తున్న కొందరు రాజులను ఈ రాత్రి మనము పరిశీలించడానికి సిద్ధపడదాము. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనం ఒక్కసారి చదవండి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 28వ వచనాన్ని మీరు చదవగలిగితే, ఈ దానియేలు దర్యావేషు ప్రభుత్వ కాలమందును పారసీకుడగు కోరేషు ప్రభుత్వ కాలమందును వర్ధిల్లెను అంటున్నాడు. దానియేలు గారి గురించి మాట్లాడుతూ అక్కడ ఇద్దరు రాజులను మనకు పరిచయం చేశాడు. మొదటి రాజు ఎవరంటే దర్యావేషు రాజు. దర్యావేషు ప్రభుత్వం అన్నాడు, అంతే కదండి. ఏమన్నాడు? దర్యావేషు ప్రభుత్వ కాలమందును అన్నాడు. రెండవదిగా చూపిస్తున్నాడు, రెండవదిగా తెలియపోస్తున్న రాజు ఎవరంటే పారసీకుడగు కోరేషు. కోరేషు ప్రభుత్వ కాలమందు అంటున్నాడు. అంటే కోరేషు ప్రభుత్వాన్ని చేశాడు, దర్యావేషు కూడా ప్రభుత్వాన్ని చేశాడు. కొద్దిగా మీ యొక్క మనసులను బైబిల్ మీద పెట్టుకుంటేనే ఈ మాటలు మీకు అర్థమవుతాయి. కోరేషు ఎవరయ్యా అంటే పారసిక దేశపు రాజు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనంలో మనకు కనబడుతుంది ఆ మాట. కోరేషు ఏ రాజు లేదా ఏ ప్రాంతానికి రాజు అంటే కోరేషు అంట పారసిక దేశపు రాజు అని మనకు బైబిలు నేర్పిస్తుంది. వీటినన్నిటిని మీకు ఎందుకు చూపిస్తున్నానో మీకు తర్వాత నేను వివరిస్తాను. చాలా జాగ్రత్తగా వీటినన్నిటిని గుర్తించండి. కోరేషు పారసిక దేశపు రాజు. ఇక వీళ్ళిద్దరి తర్వాత మనకు 3వ రాజు కనబడుతున్నాడు. ఆ రాజు పేరు ఏంటి అంటే దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం చదవండి. దానియేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనంలో మరొక రాజు మనకు కనబడుతున్నాడు. ఆ రాజు ఎవరంటే రాజగు బెల్షస్సరు ప్రభుత్వపు 3వ సంవత్సరమందు అంటున్నాడు. చూడండి, మరొక రాజుని ఇక్కడ చూపిస్తున్నాడు. మొదటి రాజు ఎవరు? దర్యావేషు. రెండవ రాజు ఎవరు? కోరేషు. ఇక్కడ 3వ రాజుగా మనకు కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే బెల్షస్సరు. ఈ బెల్షస్సరు కూడా ఏ దేశానికి రాజుగా ఉండేవాడు లేదా ఏ యొక్క ప్రజలకు ఏ ప్రాంతానికి రాజుగా ఉండేవాడు అంటే ఈయన కూడా బబులోనికి సంబంధించిన రాజుగా మనకు చరిత్ర చూపిస్తుంది. బబులోను యొక్క ప్రాంత ప్రజలకు ఇగో రాజుగా ఈ యొక్క బెల్షస్సరు అనేవాడు కనబడుతున్నాడు. అయితే మీకందరికీ ఇప్పటి వరకు 3 రాజులు మీకు చూపించాను. ఇలాగూ అనేక రాజులు బైబిల్ చరిత్రలో మనకు కనబడుతున్నాడు. మనకంటే ముందుగా జరిగిన కాలాన్ని మనం ఒక్కసారి చరిత్రను పరిశీలిస్తుంటే ఆ చరిత్రలో ఎంతోమంది రాజులు మనకు కనబడుతున్నారు. ఎన్నో ప్రభుత్వాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఈ లోకపు ప్రభుత్వాలను ఈ యొక్క రాజుల యొక్క జీవితాలను పరిశీలిస్తూ వస్తుంటే ఈ రాజుల యొక్క ప్రభుత్వాలు ఎన్ని సంవత్సరాలు నిలబడుతున్నాయి? ఎన్ని సంవత్సరాలు నిలబడ్డాయండి? బబులోను దేశములో బెల్షస్సరు అనబడిన రాజు ఆయన కాలములో తన యొక్క ప్రభుత్వాన్ని ఎన్నుకోబడిన తర్వాత ఆయన పరిపాలన చేసిన మొదలుకొని ఇప్పటి వరకు ఆయన యొక్క రాజ్యం అన్నది శాశ్వతంగా కొనసాగుతుందా? ఆయన ఇప్పటికీ ప్రజలందరికీ రాజుగా ఉన్నాడంటే లేనే లేడు. ఇక్కడే మీరందరూ జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడే జాగ్రత్తగా మీరందరూ వినాలి. ఆ రోజున్న బబులోను ప్రజలకు తెలుసు ఏంటి అంటే మన రాజు ఎవరు? బెల్షస్సరు. మన యొక్క ప్రజలను ఏలుతున్న రాజు ఎవరయ్యా అంటే బెల్షస్సరు.
కోరేషు కాలానికి వెళ్తుంటే కోరేషు కాలములో నివసిస్తున్న ప్రజలకు, పారసీక దేశపు ప్రజలకు తెలుసు, ఆ యొక్క కాలమున ప్రజలకు మాత్రమే ఆ ప్రభుత్వపు రాజు తెలుసు. మన రాజు ఎవరంటే కోరేషు. కోరేషు యొక్క అధికారము ఈ రోజుకి మన మీద ఏలుబడి చేస్తుందా అంటే లేనే లేదు. కోరేషు ఎంతకాలం బ్రతుకున్నాడో, అది కూడా ఎంతకాలము తన ప్రభుత్వ అధికారములు ఉన్నాడో అంతకాలమే తన రాజ్యం ఉన్నది, తన ప్రభుత్వం ఉన్నది. కోరేషు యొక్క అర్హత కోల్పోయిన తర్వాత, కోరేషు ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఇక కోరేషు యొక్క ప్రభుత్వం మనకు కనబడతలేదు. మన మీద కోరేషు యొక్క పెత్తనము లేదు. దర్యావేషు ప్రభుత్వమైన, కోరేషు యొక్క ప్రభుత్వమైన, ఇక బెల్షస్సరు ప్రభుత్వం అయినా, ఇంకా మీరు ముందుకు వెళ్ళి ఆలోచిస్తే, ఇంకా మనకు తెలిసిన రాజుల చరిత్రలను మనం ఆలోచిస్తే, సొలొమోను గారు చేసిన ప్రభుత్వం అయినా, దావీదు గారు చేసిన ప్రభుత్వం అయినా ఎప్పటి వరకు అంటే వారు నివసించినంత వరకే, వారు పరిపాలన చేసినంత వరకే వారి యొక్క ప్రభుత్వము. ప్రజలకు, ఈ రాజులు వారి వారి కాలంలో ఉన్న ప్రజలకు మాత్రమే వారి యొక్క ప్రభుత్వపు అధికారము చెలాయించుకునే హక్కు వారికి ఉంటుంది. సొలొమోను గారి యొక్క జీవితం అయిపోయిన తర్వాత, సొలొమోను గారు చనిపోయిన తర్వాత తరువాత పుట్టిన వారికి ఆయన అధికారము చెలాయిస్తానికి సరిపోతుందంటే సరిపోదు. ఎందుకంటే సొలొమోను లేడు, ఇక సొలొమోను పెత్తనం తర్వాత వారికి సరిపోదు. ఇక ఇక్కడ బెల్షస్సరు దగ్గరికి వచ్చిన తర్వాత, బెల్షస్సరు చనిపోయిన తర్వాత బెల్షస్సరు ప్రభుత్వము తర్వాత పుట్టిన వారికి ఏమైనా వర్తిస్తుందంటే కుదరదు. బెల్షస్సరు బ్రతుకున్నంత వరకే ఆయన ప్రభుత్వము, ఆయన చనిపోయిన తర్వాత మరొక ప్రభుత్వం వచ్చేస్తుంది. ఆ ప్రభుత్వము క్రింద ప్రజలందరూ బ్రతకాలి. రాజుల చరిత్ర కానీ, ప్రభుత్వ చరిత్ర కానీ ఇలా మనకు కనబడుతుంటే ప్రజలందరూ ఈ కేవలం వీటిని మాత్రం గుర్తిస్తున్నారు, కానీ ఈ ప్రభుత్వాన్ని మించిన దేవుని ప్రభుత్వం అనేది ఒకటి ఉన్నదని ఏ మనుషుడు గుర్తించట్లేదు. ఇప్పుడు ఎలక్షన్ టైం కాబట్టి, ఇప్పుడు కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడిన కాలం కాబట్టి, ఈ కొత్త ప్రభుత్వాలు ఏర్పాటు చేయబడుతున్న కాలములోనే మనుషులందరూ జ్ఞాపకము చేసుకోవలసిన మరొక విషయం ఉన్నది. కేవలము మనము ఈలోక సంబంధమైన ప్రభుత్వాలను మాత్రమే గుర్తిస్తున్నాము, కానీ ఈలోక సంబంధమైన ప్రభుత్వాలు మాత్రమే మనం ఎరిగి ఉన్నాము, కానీ మనమందరము ఎరగవలసిన ఒక ప్రభుత్వం ఉన్నది. ఆ ప్రభుత్వము ఎవరిది అంటే మనందరి దేవుని ప్రభుత్వం. ఆ ప్రభుత్వాన్ని ఒక్కసారి మీరు చదవగలిగితే, ఆ ప్రభుత్వం యొక్క కాలం ఎంత, ఆ ప్రభుత్వము ఎవరికి చెందిద్ది, ఆ ప్రభుత్వము క్రింద ఎవరెవరుంటారు, ఎవరి మీద ఆ ప్రభుత్వము చెల్లుబాటు అవుతుంది, ఆ ప్రభుత్వాన్ని ఎవరు పరిపాలన చేస్తున్నాడు, ప్రభుత్వపు యొక్క అధికారి ఎవరు అనేది విషయాన్ని మీరు ఒక్కసారి చూడగలిగితే, అదే దానియేలు గ్రంథములో 7వ అధ్యాయము 9వ వచనాన్ని మొదటిగా ఒక్కసారి చదవండి. దానియేలు గారు తెలియజేస్తున్న ఒక చక్కని మాట, తనకు కలిగిన దర్శనాన్ని వివరిస్తూ దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనాన్ని ఒక్కసారి మనం చదివితే, ఇంకా సింహాసనములను వేయుట చూచితిని, మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన ఎలా ఉన్నాడంటే, ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయి అంటే హిమము వలె ధవలముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగాను ఉండెను. ఆయన సింహాసనము అగ్నిజ్వాలల వలె మండుచుండెను, దాని చక్రములు అగ్ని వలె ఉండెను అంటున్నాడు. చూడండి, ఈ 7వ అధ్యాయాన్ని మనం ప్రారంభం వచ్చిన నుంచి చదువుకుంటూ వస్తే దానియేలు గారికి దేవుడు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు, దేవుడు ఒక మంచి పరిస్థితిని చూపిస్తున్నాడు. ఆ యొక్క దర్శనంలో దానియేలు గారికి ఏం కనబడుతుందయ్యా, ఏమి ఆయన చూస్తున్నాడంటే సింహాసనంలో వేయుట చూస్తున్నాడంట. సింహాసనములే కాదు, ఆ సింహాసనముల కంటే గొప్పగా అక్కడ ఏం కనబడుతుందయ్యా అంటే మహావృద్ధుడు ఒకడు కూర్చుండుట కనబడుతుంది. ఎవరు కూర్చున్నాడంట? మహావృద్ధుడు. వృద్ధుడి వేరు, మహావృద్ధుడి వేరు. ఈయనకు చాలా వయసు ఉన్నట్టే కనబడుతుంది ఆయన యొక్క దర్శనములో. ఆయన చాలా వృద్ధాప దశలో ఉన్నట్టే కనబడుతుంది దానియేలు గారికి. మహావృద్ధుడు ఒకడు కూర్చున్నట్లుగా కనబడుతుంది. ఆయన యొక్క వస్త్రాలను చూస్తున్నప్పుడు ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయంటే హిమము వలె ధవలముగా ఉన్నాయంట. ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయండి? ఆ వృద్ధుని యొక్క వస్త్రాలు ఎలా ఉన్నాయంట? హిమము వలె ధవలముగా ఉన్నాయంట. ఆయన తల చుట్టూను చూస్తే ఆయన తల వెంట్రుకలు ఎలా ఉన్నాయంటే శుద్ధమైన గొర్రెబొచ్చు ఎలా అయితే తెల్లగా ఉంటుందో అలాంటిగా, అంత తెల్లగా ఆ మహావృద్ధుని యొక్క తల వెంట్రుకలు అనేవి కనబడుతున్నాయంట.
ఇలా కనబడుతున్నది. ఆయన సింహాసనము చూశాడు, ఆయన యొక్క చక్రాలు చూశాడు, ఆయన యొక్క సింహాసనము యొక్క పరిస్థితులను చూశాడు. చూస్తూ చూస్తూ కొనసాగుతుండగా 13వ వచనానికి వచ్చేటప్పటికి ఆయన కలుగుతున్న ఆ దర్శనములో భాగంగా ఆయన చూస్తున్న ఆ సందర్భాన్ని తెలియజేస్తున్నాడు. చూడండి 13, 14 వచనాలు చూడండి. రాత్రి కలిగిన దర్శనములను నేనింకాను చూచుచుండగా, చూడండి, ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన ఒకడు వచ్చి ఆ మహావృద్ధుడగు వాని సన్నిధిని ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడెను. చూడండి, ఇక్కడ ఏం తెలియజేస్తున్నాడో, ఆయన దర్శనంలో ఏమని మాట్లాడుతున్నాడంటే, ఆయన దర్శనాలను చూస్తున్నాడట. చూస్తున్నప్పుడు ఆకాశ మేఘారుడై మనిషి కుమారుని పోలిన వాడు ఒకడు వచ్చాడంట. ఎవరి దగ్గరికి వచ్చాడంటే, మహావృద్ధుడిగా కనబడ్డాడే ప్రారంభములో. ఆ మహావృద్ధుని దగ్గరికి, ఆయన సన్నిధికి ప్రవేశించి ఆయన సముఖమునకు తేబడడం ఆయన కనబడుతుంది. ఆ మహావృద్ధుడు ఎవరయ్యా అంటే మనందరము ఆలోచించాలి. ఆ మహావృద్ధుడు ఎవరో కాదు, మనందరినీ కనిన మన పరలోకముందున్న కన్న తండ్రి. ఆ కన్న తండ్రి దగ్గరకు, ఆ కన్న తండ్రి సన్నిధికి ఎవరు తేబడుతున్నారు, లేదా ఎవరు అయ్యో ప్రవేశించారంటే, మనిషి కుమారునిగా ప్రవేశించిన ఆ వ్యక్తి ఎవరంటే మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు వారు. ఈ యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గరికి, తండ్రి సన్నిధికి ప్రవేశించాడంట. తండ్రి సముఖమునకు తేబడ్డాడంట. ఆ తేబడిన తర్వాత ఆయనకు కనబడుతున్న, ఆయనకు వినబడుతున్న మాటలను తెలుసా? 14వ వచనాన్ని చూడండి. 14వ వచనంలో చూస్తుంటే ఆ యొక్క దేవుని ప్రభుత్వాన్ని గురించి మాట్లాడుతున్నాడు దానియేలు గారు. సకల జనులను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆయనకియ్యబడెను. చూడండి, ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు అంటున్నాడు. చూడండి, మనందరికీ ఆయా తరాల్లో పుట్టిన ఆయా రాజులు తెలిస్తే, అందరూ తెలుసుకోవలసిన రాజు, అందరికీ తెలియబడవలసిన ప్రభుత్వము ఇక్కడ దేవుడు తెలియజేస్తున్నాడు. దేవాది దేవుడు, తండ్రిని దేవుడు యేసుక్రీస్తు వారికి ఒక ప్రభుత్వాన్ని ఇచ్చాడు. యేసుక్రీస్తు వారిని ఒక రాజుగా నియమించాడని తెలియజేస్తున్నాడు. ఆ రాజ్యము లేదా ఆ యొక్క రాజు, ఆ ప్రభుత్వము ఎంతమందికి, ఎవరెవరికి చెందుతుంది, ఎవరికి వర్తిస్తుంది అంటే అక్కడ 14వ వచనంలో చాలా స్పష్టంగా చెప్పాడు. చూడండి, సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఆయనను సేవించినట్లు అంటున్నాడు. చూడండి, ఎవరికి వర్తిస్తుంది? ఈ ప్రభుత్వం కింద ఎవరెవరు వస్తారంటే సకల జనులు వస్తారు. దర్యావేషు ప్రభుత్వం కింద ఎవరెవరు వస్తారు? ఎవరెవరు వస్తారండి? అందరూ వస్తారా? అందరూ రారు. కోరేషు ప్రభుత్వం క్రింద అందరూ వస్తారా? అందరూ రారు. ఎందుకంటే ఆ ప్రభుత్వము ఈ లోకపరమైనది, ఈ లోకములో ఒక ప్రాంతానికి మాత్రమే అది పరిమితమైనది. బబులోను యొక్క దేశ ప్రజల యొక్క చరిత్రలను చూస్తున్నప్పుడు బెల్షస్సరు ప్రభుత్వము క్రింద అందరూ వస్తారంటే బెల్షస్సరు ప్రభుత్వం క్రింద అందరూ రారు. కేవలము ఆ యొక్క బబులోను ప్రజల యొక్క నివాసులు మాత్రమే ఆయన ప్రభుత్వము క్రింద వస్తారు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం క్రింద ఎవరెవరు వస్తారంటే, ఈ ప్రభుత్వం ఎవరెవరికి చెందినదంటే, ఈ ప్రభుత్వం అన్నది ఎవరెవరి మీద ఏలుబడి చేస్తుందంటే సకల జనములను, రాష్ట్రములను, ఆయా భాషలు మాట్లాడు వారును ఈ ప్రభుత్వమును చేస్తున్న అధికారిని ఏం చేయాలంట? సేవించాలంట. ఆయనను సేవించినట్లు ప్రభుత్వమును, మహిమయు, ఆధిపత్యమును ఆ మనిషి కుమారుని గూర్చిన యేసుక్రీస్తు వారికి ఇయ్యబడినది. ఈ యొక్క ప్రభుత్వం అందరికీ తెలుసా అండి? ఈ ప్రభుత్వం అందరికీ తెలుసా? దర్యావేషు ప్రభుత్వము కొంతమంది తెలుసు, అలాగనే కోరేషు ప్రభుత్వం కొంతమంది తెలుసు, సొలొమోను ప్రభుత్వము కొంతమంది తెలుసు. ఆ చరిత్రలో చదువుకున్న తర్వాత మరికొంతమందికి తెలుస్తుంది. కానీ ఈ యేసుక్రీస్తు వారిగా ఉన్న ఈ దేవుని ప్రభుత్వము ఎంతమందికి తెలుసు? ఈ ప్రభుత్వము పక్షముగా ఉన్నవారు అందరూ ఉన్నారు. అసలు ఈ లోకంలో చాలా ప్రభుత్వాలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మనకు చాలా ప్రభుత్వాలు కనబడుతున్నాయి. ప్రజలందరూ ఒక ప్రభుత్వం క్రిందే ఉంటున్నారా? ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కొక్క తెగ ఉంటుంది,
ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక సైన్యం ఉంటుంది. ఒక ప్రభుత్వం ప్రక్కన కొందరు ఉంటే మరొక ప్రభుత్వం పక్కన మరికొందరు ఉంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారి యొక్క ప్రభుత్వం కింద ఎవరెవరు ఉండాలంటే అందరూ ఉండాలి. ఈ ప్రభుత్వం ఎంతమందికి తెలిసింది, ఎంతమంది తెలుసుకున్నారంటే అందరికీ తెలియలా, కొంతమందికి తెలిసింది. అది కూడా కేవలం క్రైస్తవులకి తెలిసినది. ఆ తెలిసిన తర్వాత క్రైస్తవులు ఈ ప్రభుత్వం క్రింద ఆ రాజుకు లోబడి బ్రతుకుతున్నారంటే అది కూడా చాలా కష్టతరములో ఉంది. ఈ లోక ప్రభుత్వాల గురించి ఆలోచిస్తున్న ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వాలు కొంతమందికే పరిమితము. ఈ ప్రభుత్వాలు కొంతకాలమే ప్రభుత్వము. 5 సంవత్సరాలు జరిగిన తర్వాత ఏమైపోతుందంటే ప్రభుత్వాలు మారిపోతాయి. 5 సంవత్సరాలకి ఈ యొక్క ప్రభుత్వాలు పరిమితం అయిపోతున్నాయి. కానీ ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనందరికీ అవసరమైన ప్రభుత్వం ఒకటి ఉన్నది. ఆ ప్రభుత్వము ఎవరిది అంటే దేవుని ప్రభుత్వము. ఆ ప్రభుత్వం క్రింద సకల జనులు రావాలి, సకల రాష్ట్రములు రావాలి, ఆయా భాషలో మాట్లాడుతున్న ప్రతి వారును రావాలి. ఆ వచ్చి ఆ ప్రభుత్వాన్ని ఏలుతున్న అధికారిగా ఉన్న దేవునికి లోబడాలి. ఈయన ప్రభుత్వం ఎన్ని సంవత్సరాలంట? ఈ ప్రభుత్వం ఎంతకాలం నిలబడుతుందంట? 5 సంవత్సరాలని చెప్పాడా? 10 సంవత్సరాలని చెప్పాడా? ఎన్ని సంవత్సరాలు అంటే ఆయన చెబుతున్నాడు చూడండి. ఆయన ప్రభుత్వము శాశ్వతమైనది, అంతము లేని ప్రభుత్వము. ఏమండి, అంతము లేని ప్రభుత్వము ఎవరిదయ్యా అంటే దేవునిది. ఎవరిదైనా కానీ ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు కనుమరుగైపోతాయి లేదా అంతం ఉంటుందేమో, కానీ దేవుని ప్రభుత్వానికి మాత్రం అంతమే లేదంట. ఈ యొక్క ప్రభుత్వానికి అంతము లేదు, అది శాశ్వతమైనది, అది ఎన్నటికి తొలగిపోదు, అది ఎన్నటికి తొలగిపోదు అంటాడు. చూడండి, ఇప్పుడు దావీదు గారి ప్రభుత్వాన్ని చూస్తుంటే, దావీదు గారి యొక్క సైన్యాన్ని చూస్తుంటే, దావీదు గారు ఒక్కడే రాజుగా ఉన్నప్పుడు పరిస్థితిని చూస్తుంటే, రాజుగా ఉన్న దావీదు గారు చనిపోయిన తర్వాత ఆయన ప్రభుత్వము లేదా ఆయన యొక్క అధికారం ఏమైపోయినది? ఆయన నుంచి తొలగిపోయి తన కుమారునికి సంక్రమించింది. అలాగే ప్రభుత్వాలు అన్నవి మారిపోతూ ఉంటాయి. ఈ లోక ప్రభుత్వాలు తొలగిపోతుంటాయి, కానీ దేవుని ప్రభుత్వం అంటే ఏమవుదంట? అది తొలగిపోదు. ఎప్పటికయ్యా అంటే అది ఎన్నటికి తొలగిపోదు. ఆయన రాజ్యము ఎప్పుడునూ లయము కాదు. లయము కానీ, తొలగిపోని, అశాశ్వతము కానీ దేవుని ప్రభుత్వాన్ని ఎంతమంది గుర్తించారో చెప్పండి. ఆ ప్రభుత్వాన్ని ఏలుతున్న ఆ దేవుని ఎంతమంది గుర్తించారు? ఈ ప్రభుత్వంలో దొరికే పథకాలు చాలా గొప్పవి. దేవుని ప్రభుత్వంలో దొరికే పథకాలు ఈ లోకంలో ఏ ప్రభుత్వము ఇవ్వలేనిది. ఈ లోకములో నీ కడుపు నింపడానికి నీకు రేషన్ ఇస్తుంది ఈ ప్రభుత్వం. అలాగని నెల నెల నీకు ఖర్చుల కోసం పెన్షన్ ఇస్తుంది. కానీ దేవుని ప్రభుత్వం ఏం చేస్తుంది తెలుసా? ఎలాంటి పథకాన్ని ఇస్తుంది తెలుసా? ఎన్నడూ తొలగిపోని రక్షణ అనే గొప్ప పథకాన్ని మనకిస్తుంది. దేవుని యొక్క ప్రభుత్వంలో ఉన్న పథకాలు చాలా గొప్పవి. వాటిని వివరించుకుంటూ వెళ్ళిపోతే చాలా గొప్పగా కనబడతాయి. ఆ ప్రభుత్వాన్ని మనము అర్థం చేసుకోవాలి, ఆ ప్రభుత్వాన్ని మనం గుర్తించాలి. ఆ ప్రభుత్వం కింద మనం అందరము ఆ యొక్క అధికారికి లోబడి బ్రతకాలి. ఆ ప్రభుత్వము లయము కాని ప్రభుత్వము కాబట్టి మనం అందరము ఆ అధికారిని సేవిస్తే, ఆ అధికారము క్రింద మనం అందరము కొనసాగితే, ఆయన్నే మనము రాజుగా ఆలోచించి ముందు కొనసాగితే ఆ యొక్క పథకాలన్నీ దేవాది దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఇంకా మనం ముందుకెళ్ళి చూస్తే ఈ యొక్క ప్రభుత్వాన్ని గురించి దేవుడు రాయించిన కొన్ని మాటలు మీరు చూడగలిగితే, అపోస్తలుడైన పౌలు గారు రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనంలో ఏమని మాట్లాడుతున్నాడు చూడండి. ఈ ప్రభుత్వపు అధికారిగా ఉన్న రాజైన యేసుక్రీస్తు వారి గురించి అపోస్తలుడైన పౌలు గారు తెలియజేస్తున్న మాటను మీరు చూడగలిగితే, రోమపత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. పితరులు వీరివారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన ఎలాంటి వాడంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమేన్ అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతూ ఈయన ఎలా ఉన్నాడంటే సర్వాధికారము కలిగిన వాడిగా ఉన్నాడు. సర్వాధికారము కలిగిన దేవుడై ఉన్నాడు. ఆయనకు ఏ అధికారం ఉన్నదంటే ఈ అధికారం ఉన్నది, అధికారం ఉన్నది అని, ఈ అధికారము లేదని వంకలు పెట్టడానికి లేదు. యేసుక్రీస్తు వారికి ఏ అధికారం ఉన్నదంటే సర్వాధికారము. దేనినైనా చేయడానికి ఆయన హక్కు ఉన్నది. ఏది చేయడానికైనా కానీ ఆయనకు సర్వాధికారము కలిగిన వాడిగా కనబడుతున్నాడు.
ఆ అధికారము కలిగిన యేసునద్దకు వచ్చిన వారిగా, ఆ అధికారము క్రింద బ్రతుకుతున్న వారిగా మనం అందరము ఆయనకు లోబడి, ఆయనను మాటని విని, ఆయన చెప్పిన విధానముగా ఆయనను మనం సేవిస్తూ ముందు కొనసాగితే ఆ అధికారము కలిగిన ఆ రాజు తన యొక్క ప్రభుత్వములో మనకు ఎన్నో మేలు చేస్తూ వస్తాడు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వపు అధికారులు మాట ఇచ్చి తప్పుతారేమో, కానీ ఈ రాజు మాట ఇచ్చాడంటే తప్పనే తప్పడు. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వాలు చెప్పినవి చేయొచ్చు చేయకపోవచ్చు, కానీ యేసుక్రీస్తు అనబడిన దేవుడిగా ఉన్న ఈ రాజు తన ప్రభుత్వములో ఆయన మాట ఇచ్చాడంటే ఆయన మాట తప్పని దేవుడిగా కనబడుతున్నాడు. ఆయన ఇచ్చిన పథకాలన్నీ, ఈ దేవుని పథకాలన్నీ ప్రతి ఒక్కరికి అందుకునేలాగా, ప్రతి ఒక్కరికి అందచేయాలన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఆయన పొందుకోవడానికి ఎంతమంది అర్హతను సంపాదించుకుంటున్నారన్నదే ఈరోజు మెలుగుబోతున్న ప్రశ్న. అసలు ఈ ప్రభుత్వం ఉన్నదాన్ని కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. మనమందరము దేవుని ప్రభుత్వం క్రింద ఉండాలి. ఈ ప్రభుత్వం శాశ్వత కాలమైనది. ఈ లోక ప్రభుత్వాలు ఏమున్నాయి, ఈ రోజు ఉంటే రేపు పోతాయి, కానీ దేవుని ప్రభుత్వం శాశ్వత కాలం ఉంటే అది అన్నటికీ తొలగిపోదు. ఆ అధికారం క్రింద మనం అందరం లోబడి బ్రతకాలని దేవుని ప్రభుత్వాన్ని గుర్తించి బ్రతికేవారు ఎందరున్నారో ఆలోచించండి. చివరిగా ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 20-21 వర్షాలు కూడా చూస్తే మనం ముగించుకుందాం. చూడండి, ఎఫెసీల పత్రిక 1వ అధ్యాయము 20-21 వర్షాలను ఒకసారి చూడగలిగితే చూడండి, ఆయన ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమునందు మాత్రమే గాక పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడిపార్శ్వమున కూర్చుండబెట్టుకొని ఉన్నాడు అంటున్నాడు. చూడండి, యేసుక్రీస్తు వారి గురించి చెబుతూ సమస్త ఆధిపత్యము కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను ఈ యుగమందు కాదంట, ఈ యుగమందు మాత్రమే కాక రాబో యుగమందును ఆయన పేరు పొందిన ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయన తండ్రి అయిన దేవుని యొక్క కుడిపార్శ్వమున కూర్చొని ఉన్నాడంట. దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క ప్రభుత్వాన్ని చూస్తుంటే అన్ని ప్రభుత్వాల కంటే పైన ఉన్న ప్రభుత్వమే దేవుని ప్రభుత్వము. ఆ ప్రభుత్వము శాశ్వత కాలం ఉండే ప్రభుత్వము. ఆ ప్రభుత్వాన్ని గుర్తించి బ్రతికిన ప్రతి వాడు దేవుని పథకాలు పొందుకుంటాడు. ఆ ప్రభుత్వంలోనికి వచ్చిన వాడే ఆయనను లోకాన్ని చేరుకుంటాడని దేవాది దేవుడు తన ప్రభుత్వాన్ని ఈ రోజుల్లో మనందరికీ తెలియజేస్తున్నాడు. వింటున్న మనమందరము ఈ లోక అధికారులకు సంబంధించిన విషయాలు మాత్రమే పట్టించుకునే వారంగా కాకుండా దేవుని ప్రభుత్వాన్ని మన మదిలో పెట్టుకుంటూ ఆయనకు లోబడుతూ బ్రతుకుతూ ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన యొక్క ఆదేశాలను, ఆయన చెప్పే ప్రతి పథకానికి సంబంధించిన అర్హతలను మనం పొందుకోవడానికి మనము ప్రయత్నిస్తూ ఆయన చేత మనమందరము మేలు పొందుకునే వారంగా ఉండాలని కోరుకుంటూ ఇప్పటి వరకు విన్న మాటలను దేవాది దేవుడు మన హృదయంలో భద్రపరచులాగున్న ఆయన సహాయాన్ని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేసుకొని దేవుని యొక్క సహాయాన్ని వేడుకుందాం. అందరూ తలలు ఉంచి ప్రార్థనకి వించండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన పరలోకముందున్న కన్న తండ్రి దేవా, ఇప్పటి వరకు మీరే మాకు తోడుగొండి. మీరు అనుగ్రహించిన ఈ చక్కటి సమయంలో మీ లేఖనలోనికి వెళ్ళి విలువైన మీ పాద సన్నిధిలో శ్రేష్టమైన మీ పరిశుద్ధ గ్రంథముల నుంచి కొన్ని విషయాలు మేము ఆలోచించాం. నిజమే దేవా, ఈ లోకంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి. అవి కొంతకాలమే పరిమితమై ఉన్నాయి. కొంతకాలానికి కొంతమందికి అవి పరిమితమై ఉండగా వీటినన్నిటిని మించిన దేవా మీ ప్రభుత్వాన్ని గురించి మేము పరిశీలిస్తుండగా మీ ప్రభుత్వము శాశ్వతమైనదని, అది ఎన్నటికీ తొలగిపోదని, మీ రాజ్యము ఎన్నటికీ లయము కాదని, మీ ప్రభుత్వము కింద సకల జనులు, సకల రాష్ట్రములు, సకల భాషలు మాట్లాడే వారందరూ ఉన్నారని ఈ రాత్రి మాతో మాట్లాడారు. నిజమే దేవా, ఒక దేశ ప్రభుత్వ అధికారి మరొక దేశం మీద పెత్తనం చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ ప్రభుత్వ అధికారి ఒక్క ప్రాంతానికి మాత్రమే సంబంధించిన వారు. కానీ మీకు సర్వాధికారం ఉన్నది. సర్వ ప్రజల మీద అధికారం కలిగిన గొప్ప రాజుగా మీరున్నారు తండ్రి. ఆ విషయాన్ని మేము గుర్తించి తండ్రి మీ ప్రభుత్వానికి మేము లోబడి ఉండే భాగ్యము దయచేయండి. మీరు మాకు అనుగ్రహించే పథకాలకుగా తండ్రి మేమందరము వాటికి సంబంధించిన అర్హతలను పొందుకునే భాగ్యము దయచేయమని వేడుకుంటూ మీ చేత గొప్ప మేలు పొందుకునే కృపను ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ
ఈ ప్రార్థన విన్నపములన్నీ మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో వినయముతో బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.